అందుకని క్రితంసారి కూడా చెప్తున్నామండి, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చింది మే 30వ తారీఖున అయితే ఆగస్టు 15వ తారీఖు నుంచి వేలాది మంది విద్యార్థులతో కలెక్టరేట్స్ ముట్టడి చేశాం. ఇవన్నీ జరిగినాయి. ఇవాళ ఇంత తక్షణమే సమావేశం ఏర్పాటు చేయడానికి ముందే మేము ఏం జరుగుతుందనే దాని మీద లక్ష్మణ్ గారు, మేము వామపక్ష నేతలు, మిగతా అన్ని సంఘాలతో విశాఖపట్నంలో ఇప్పటికే సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. విస్తృత స్థాయి కాదు, అక్కడ ప్రాంతీయంగా. అందువల్ల ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆల్రెడీ మనం చర్చించాం, ఆల్రెడీ ఈ కాగితాలు మీద అన్ని చూసుకున్నారు, మీడియా ఇచ్చేది. అందరూ ఒకే వాయిస్తో ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని పక్షాలు, ఇంక్లూడింగ్ ఇవాళ కూడా జనసేన పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ప్రత్యేక హోదా విభజన హామీలకు వ్యతిరేకంగా ఏ ఒక్కరు కూడా ఒక్క మాట మాట్లాడలేదు. ఏకదాటిపై ఉన్నారు ఉత్తర భారతీయ జనతా పార్టీ తప్ప. అందువల్ల ఇవాళ ఒకటే విజ్ఞప్తి చేస్తాం, దిస్ ఈజ్ గోల్డెన్ అవర్. ప్రతి దానికి పేషెంట్కి యాక్సిడెంట్ అయినప్పుడు ఒక గోల్డెన్ అవర్ అని ఒక గంట టైం ఉంటుంది. ఆ టైంలో కనుక హాస్పిటల్కి తీసుకెళ్తే పేషెంట్ బతకడానికి దాదాపు అంటే మరీ సివియర్గా మెజార్టీ లేరు, 62 సీట్లు కోల్పోయింది. ఈ సమయంలో మేము ఒకటే చెప్తున్నాం, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 21 సీట్లు మోస్ట్ ఇంపార్టెంట్ ఆ ప్రభుత్వం మనుగడకి. ఈ సమయం అనేది బంగారు సమయం కనుక మిస్ అయిపోయామంటే మళ్ళీ ఈ 6 నెలల సంవత్సరం లోపల కనుక రాష్ట్ర ప్రభుత్వం, మేము అంటే కాలర పట్టుకోమని అంటలేదు, నయానో భయానో రిక్వెస్ట్ చేసో ఏదో మనకు విభజన హామీలు కనుక తీసుకొస్తే రాష్ట్రం బాగుపడుతుంది. రాష్ట్రం అప్పుల్లో ఉంది, అందరికీ తెలుసు. విభజన అయిన తర్వాత ఎలాంటి పరిస్థితులు వచ్చినాయో. ఈ సమయంలో ఖచ్చితంగా మనకు కావాలి విభజన హామీలు, రాయితీలు. ఇవాళ దుబాయ్లో కూడా 2023 నుంచి ట్యాక్సెస్ జిఎస్టీ వేయటం మొదలైంది. 9%, మిగతా ట్యాక్స్ కూడా 2024 నుంచి చేస్తాం. దుబాయ్ ఒకటే 0% ట్యాక్స్ ప్రపంచం మొత్తం మీద. అలాంటిది ఇండియాలో 0% ట్యాక్స్ తీసుకెళ్ళి గిఫ్ట్ సిటీ కింద కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసి గిఫ్ట్ సిటీకి 0% ట్యాక్స్ ఇచ్చారు. కావాల్సింది ఆంధ్రప్రదేశ్కి 2000 ఒకటే చెప్తున్నాం, మిగతా పార్టీలకి బాధ కలిగిన కలపైన మేము వాస్తవం మాట్లాడుతున్నాం. 2019 నాటికి 2014 నాటికి అప్పుడు ప్రభుత్వం వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్లో సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ 1200 కోట్ల లోపు. 2019 జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు స్వీకరించే నాటికి సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ 1200 కోట్లు, బేసిక్ ఎక్స్పోర్ట్స్ వితౌట్ బీపీఓ. 2023 ఆఖరి నాటికి కూడా 2000 కోట్లు. పక్కనున్న తెలంగాణ రాష్ట్రం 3 లక్షల కోట్లు, ఆ పక్కన ఇంకో రాష్ట్రం 3.5 లక్షల కోట్లు, ఆ పక్కన రాష్ట్రం 4.5 లక్షల కోట్లు, ఆ పక్కన రాష్ట్రం. ఇలా వెళ్తుంటే మనం ఏం చేసాం? ప్రత్యేక హోదా కానీ, విభజన హామీలు కానీ, రాయితీలు అవసరం. ఈశాన్య రాష్ట్రాలకి ఇన్సెంటివ్స్ 2027 మార్చి వరకు కూడా కొనసాగుతున్నాయి. అది ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు అవసరం లేదన్న వాళ్ళు దుర్మార్గులు, ద్రోహులుగా ఖచ్చితంగా భావిస్తాం. ఇక రాష్ట్రంలో దేశంలో 6 తెలుగు వాళ్ళు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అందులో ఒక తెలుగు ఆయనకి పరిశ్రమ శాఖ సహాయ మంత్రి వచ్చింది, కన్నడ బిడ్డ ముఖ్యమంత్రి దాంట్లో ఉన్నారు. ఆయన నేను స్టేట్మెంట్ ఇచ్చాడు, గుజరాత్లో పెట్టిన ఒక పరిశ్రమకి ఒక్కొక్క ఉద్యోగానికి 3.2 కోట్ల రూపాయలు సబ్సిడీ ఈ దేశం అమెరికాకి ఇచ్చింది. దయచేసి అన్ని పత్రికలు మీకు అందరికీ కూడా మీడియా కూడా పంపిస్తాను, మళ్ళీ నేను చెప్పింది జాగ్రత్తగా ఆలకించండి. అమెరికా కంపెనీ గుజరాత్లో పెట్టుబడి పెడితే ఒక్కొక్క ఉద్యోగానికి 3,20,00,000 రూపాయలు అక్షరాల. నిన్న అన్ని జాతీయ పత్రికలో చూడండి. ఈ దేశ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ కుమారస్వామికి నమస్కారం. ముఖ్యంగా ప్రత్యేక హోదా విభజన హామీల గురించి పెద్దలు ఇప్పటికే మాట్లాడారు. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో చూడాల్సింది యువతరానికి ఉద్యోగాలు. ఇది చాలా ముఖ్యమైన సమస్య. దేశంలో చూసినా రాష్ట్రంలో చూసినా యువతరం ఎంతో చదువుకున్నారు కానీ తగినన్ని ఉద్యోగాలు లేవు. కాబట్టి వారికి ఉద్యోగాలు రావాలంటే మన రాష్ట్రంలో పెట్టుబడులు రావాలి. పెట్టుబడులు రావాలంటే పెట్టుబడి పెట్టే వాళ్లకు రాయితీలు రావాలి. రాయితీలు ఎప్పుడు కల్పిస్తారంటే మనకు ప్రత్యేక హోదా వస్తే ఈ రాయితీలు వస్తాయి. రాయితీల ద్వారా మనకు పెట్టుబడులు వస్తాయి. పెట్టుబడులు వస్తే ఉద్యోగాలు వస్తాయి. అందువల్ల పెద్దలు చెప్పినట్టు ఇది చక్కని అవకాశం. మన రాష్ట్రంలో ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, వీరందరూ కూడా ఈ విషయాల్లో సంపూర్ణమైన అవగాహన ఉంది వారికి. కాబట్టి ఇలా అవగాహన ఉన్న వ్యక్తులు
ఇప్పుడు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం వద్దకు వెళ్ళి, ఎందుకంటే మేము సమావేశమైంది రాష్ట్రం అభివృద్ధి కావాలి, ఎవరినో విమర్శించాలనో లేకుంటే ఎవరో అది చేయలేదనో ఇది చేయలేదనో చెప్పడానికి కాదు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందడానికి ఇది ఒక సువర్ణ అవకాశం. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకుందాం. కాబట్టి మనకు రావాల్సిన ప్రత్యేక హోదా కానీ, విభజన హామీలు కానీ, ఇవన్నీ కూడా మనం పూర్తి చేసుకునే విధంగా ప్రభుత్వం ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తుందని మనం అందరము కోరుకుందాం. అదేవిధంగా స్టీల్ ప్లాంట్ గురించి కూడా ముఖ్యంగా మాట్లాడాలి. ఎందుకంటే కిషన్ రెడ్డి గారు ఇప్పుడు బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి అయ్యారు. కాబట్టి ఇది మరి ఒక గొప్ప అవకాశం మనకి. అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి స్వతంత్ర గనులు కేటాయించే విధంగా వారిని అడగవచ్చు. లేకుంటే భారీ పరిశ్రమలు, తర్వాత వారి సహాయ మంత్రి కూడా మన రాష్ట్రం నుంచే ఉన్నారు. కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో కూడా విలీనం చేస్తే కూడా అది కూడా ఒక పెద్ద సొల్యూషన్. కాబట్టి వారు పెద్దలు మాట్లాడినట్టు ఇప్పుడు ఒక సువర్ణ అవకాశం. ఈ అవకాశాన్ని అందరం కలిసి మనం వినియోగించుకుందాం. వారు చెప్పినట్టు అఖిలపక్షం కూడా తీసుకువెళ్ళి కేంద్ర ప్రభుత్వంలో మాట్లాడాలి. అవసరం వస్తే అందరం కలిసి వెళదాం. ఎప్పుడైతే సంయుక్తంగా వెళతామో, అందరం కలిసి వెళతామో, ఆ విధానాలు కూడా బ్రహ్మాండంగా మనం ప్రజెంట్ చేయవచ్చు. కాబట్టి మేమందరం కోరుకుంటున్నది మన రాష్ట్రం గొప్పగా అభివృద్ధి చెందాలి, రాష్ట్రంలో ఉన్న అనేక విషయాలు పరిష్కారం అవ్వాలి, రాష్ట్రంలో ఉన్న యువతరానికి ఉద్యోగాలు రావాలి, వారందరూ కూడా అద్భుతమైన పౌరులుగా మనం అంతా తయారు చేయాలి. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.